హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మార్చి 12 వరకు 144 సెక్షన్ సభలు సమావేశాలు రద్దు అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఎందుకు ఏమిటి అనేది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపిద్దాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపిద్దాము. మార్చి 12 వరకు 144 సెక్షన్ తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఢిల్లీ చలో పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే పలు చోట్ల సరిహద్దులు మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మలను అడ్డుగా పెట్టారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. అంతేకాకుండా మార్చి 12 వరకు ఢిల్లీలో భారీ సభలపై నిషేధం విధించారు. చూశారు కంటే మొత్తం మీదుగా అన్నదాతలు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఢిల్లీ చలో పేరుతోనైతే ఆందోళన చేపట్టారు. అయితే నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులు కూడా మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. అయితే రహదారులపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మలను అడ్డుగా పెట్టారు. ఇక మరోవైపు ఈశాన్య ఢిల్లీలో పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు. అంతేకాకుండా మార్చి 12 వరకు ఢిల్లీలో భారీ సమావేశాలపై నిషేధం కూడా విధించారు. చూశారు అండి. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.